మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల. మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలింని. గుడ్ మార్నింగ్ అందరికి. రాత్రి ఒక విజయవాడలో ఘోరం చోటు చేసుకుంది. గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మరి పక్కన ఇదంతా కూడాను వైసీపీ పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని జీర్ణించుకోలేక ఒక పక్కన ఆవేదన భరిత హృదయాలతో ఉంటే టీడీపీకి చెందిన నాయకులు ఇది కూడాను ఒక డ్రామా అని చెప్పి వర్ణించడంపై వైసీపీ నాయకులందరూ కూడాను మండిపడుతున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రాత్రి అజిత్ సింగ్ నగర్ లో జరిగిన దాడిని, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఏదైతే ముఖ్యమంత్రిపై దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కూడాను ఖండించారు. ఇటువంటి చర్యలను తాము క్షమించబోమని చెప్పడం జరిగింది. మరి పక్కన కొద్దిసేపటి క్రితం అచ్చెన్నాయుడు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ దీనిపైన విచారణ జరపాలి, ఇదంతా కూడా డ్రామాలా ఉందని చెప్పి ఒక పనికి మాలిన వ్యాఖ్యలు చేయటం పట్ల కూడాను వైసీపీ నాయకులు అందరూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే అర్చిమల్లి జయప్రకాష్ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రాత్రి అజిత్ సింగ్ నగర్ లో గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు. అయితే ఈ దాడి గురించి అందరు కూడాను బాధపడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గాని, అచ్చెన్నాయుడు గాని డిఫరెంట్ గా కొన్ని ట్విట్టర్ లో ఏదైతే పోస్టింగ్ కూడా చేశారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? ముందు ముఖ్యంగా నేను చెప్పేది దాడి అనే మాటను ఖండించండి. అది దాడి కాదు, హత్యాయత్నం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. దానికి రుజువులు ఉన్నాయి. ఆ హత్యా ప్రయత్నం ఏముందంటే ఆ రాయి వచ్చి అక్కడ తగిలింది, కానీ కొంచెం పక్కకి నవరగంత మీద తగిలితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనకు మిగిలి ఉండేవాళ్ళు కాదు. ఇది నగ్న సత్యం. అవునా కాదా చెప్పండి. 100%. అది హత్యాయత్నం. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న ప్రజాదరణ, ఆ ప్రజా నీరాజనం ఇవన్నీ చూసి ఓరవలేక ఒక సామాజిక వర్గంలో పెద్దలో, అంటే ఇది విదేశీ వాళ్ళ హస్తం ఉంది. మొన్నటి దాకా ఈ తానా మిగతా తెలుగు ఆర్గనైజేషన్స్ ఇంగ్లాండ్ లో అలాగే ఆస్ట్రేలియాలో వారికి నాయకత్వం వహించిన వాళ్ళు ఇవాళ దీనికి కూడా నాయకత్వం వహించారని నా అనుమానం. దీనికి తోడ్పాటు నిమ్మగడ్డ రమేష్ అండ్ కంపెనీ. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద పూర్తి విచారణ జరగాలి. ఏది సిబిఐ విచారణ జరగాలి. వీళ్ళందరూ పాత్ర ఉందా లేదా అనేది. ఎందుకంటే వీళ్ళకి హెవీ ఫండింగ్ మామూలుగా ఇవ్వట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దారి ఓడించలేవు అని నిర్ణయించేసుకున్నారు. వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ప్రజలు చాలా బలంగా విశ్వసిస్తున్నారు. దాంతో ఇక ఆయన ఈ ఎన్నికల ద్వారా అనవసరం, జగన్మోహన్ రెడ్డి గారిని నిర్మూలించటమే, జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయటమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారనేది నా దృఢ విశ్వాసం, నా ఆరోపణ. ముఖ్యంగా నేను చెప్పిన వర్గాలు వాళ్ళు 100కి 100 అదే పనిలో ఉండారు. 100కి 100 అదే పనిలో ఉండారు. వాళ్ళు చేస్తున్న ఈ దురాగతాలు మామూలుగా లేదండి. వాళ్ళు కుళ్ళి ఏడుస్తున్నారు. ఈ బస్సు యాత్ర సిద్ధం కానించి, సంసిద్ధం కానించి, బస్సు యాత్ర కానించి అన్ని వీళ్ళు ఆ జన కెరటాలను చూసి మామూలుగా ఈర్ష్య పట్ల, ఆ ఈర్ష్య ఇది అందరూ ఆ సామాజిక వర్గంలో అందరికీ లేదు. కొందరు కొత్తగా సంపాదించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మీద గారి పగబట్టిన నిమ్మగడ్డ రమేష్, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు పగబట్టారండి. అంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలోనే కుట్ర జరుగుతుంది జగన్మోహన్ గారి. అంతర్జాతీయ స్థాయి కుట్ర అండి ఇది. వాళ్ళు ఎంత దానికైనా వెళ్తారు. వాళ్ళకుండా పరిచయాలతో ఇటు ఖలిస్తాన్ ఉద్యమంలో వాళ్ళతో చేతులు కలపచ్చు, తాలిబాన్లతో చేతులు కలపచ్చు, ఏదైనా చేయొచ్చు. వీళ్ళు దేనికైనా తెగిస్తారు.
వీళ్ళు మొత్తం శిక్షించారు కదా, అసలు మొత్తం విడిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడమే వాళ్ళ ఏకైక లక్ష్యం. ఎన్నికల్లో ఓడించలేరని నిర్ణయించేసుకున్నారు. ఇది మరి దీంట్లో దీనంతటికి చంద్రబాబు పాత్ర ఎంత ఉందో, లోకేష్ పాత్ర ఎంత ఉందో చూడాలి మనం. దీన్ని బట్టి నా అంచనా మాత్రం పూర్తిగా ఇది ఎన్ఆర్ఐలు వీళ్ళు ఈ ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియాలో మనాళ్ళు అంటే ఇది వీళ్ళు ఈ ఒక సామాజిక వర్గం వాళ్ళు ఇది ఈ కుట్రలో పూర్తిగా భాగస్వాములు. వాళ్ళు మిగతా వాళ్ళతో అనుకుంటూ పరిచయాలు పెంచుకున్నారు. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరగాలి. ఇంటర్పోల్ ద్వారా సహాయం తీసుకోవాలి వీళ్ళ మీద ఆరోపణలు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తక్షణమే కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు ఖండించారు, మమతా బెనర్జీ గారు ఖండించారు. కానీ తక్షణమే రక్షణ ఇది పెంచాలి. వై కేటగిరీ దానికి తీసుకెళ్ళాలి, జెడ్ కేటగిరీ దానికి తీసుకెళ్ళాలి. అందరికి పెద్దలకి ఎలా ఇస్తున్నారో ఆ సహాయం ఆ రక్షణ కల్పించాలని నా డిమాండ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ వెయ్యి ఉంది కదా సీఎం గారికి, జెడ్ కేటగిరీ కావాలండి ఇది. ఓకే ఓకే సార్, ఒకటి చెప్పండి. రాత్రి జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది రాయి కాబట్టి సరిపోయింది, అదేనా వెపన్ లాంటిది ఉపయోగిస్తే పరిస్థితి ఎలా ఉండేది? విజయవాడలో ఎటువంటి ఘోరాలు జరిగాయి మీరు చెప్పండి. వెపన్ దాకా ఎందుకండి, అది ఒక అరంగుళం పక్క తగిలితే ఏంటి చెప్పండి సార్. ఫోటో చూడండి, నవరకంత మీద తగిలితే ఏమవుతుంది? వెపన్ లేకుండానే చేసేద్దాం ఉన్నారు. నవరకంత మీద గురి చూసి కొట్టారు. అది మరి ఆయన తల పక్క తిప్పుకున్నారు, మరి ఏంటో జరిగింది. కానీ ఆడు గురి చూసినాడు బైనాక్లస్ లో చూసి కొట్టుంటాడని నా ఉద్దేశం. అవును, ఇది బైనాక్లస్ వాడారు. అవును, లేకపోతే అంత తిన్నగా ఎట్లా తగ్గుతుందండి? జస్ట్ మిస్ అయింది అది. అవును, లేకపోతే నవరకంత మీద తగ్గటం అంత పెద్ద రాయి, అది అక్కడే స్పాట్ లోనే ఇదైపోయేవాడు ఆయన. నవరకంత మీద తగిలితే ఎవరన్నా బతికి బట్ట కట్టారా? ఇదే సందర్భంగా వెల్లంపల్లి శ్రీను గారి మీద జరిగిన దాడిని కూడా ఖండిస్తున్నా. సార్ ఒకటి చెప్పండి. చంద్రబాబు నాయుడు ఈ తర్వాత అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఒకట ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు, దాడులను ఖండిస్తున్నా ఉన్నారు. ఒకవేళ ఇందులో డ్రామా కూడా ఏమైనా ఉందేమో, రక్తి కట్టిస్తున్నారని చెప్పి కూడాను వారు ఒక రకంగా విద్వేషాలు రగించలేలాగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. దాన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? వాళ్ళు సిగ్గు ఎగ్గు లేదండి, చీవు నెత్తురు లేని బతుకుతున్నారు వాళ్ళు. ఆ బతుకులు ఎందుకు ఆ బతుకులు కుక్క బతుకులు వాళ్ళు. ఐటీడీపీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈ పనులు ఎంత ప్రతి దానికి ఎద్దావే. అవును, ఎయిర్పోర్ట్ లో దాడి జరిగితే అది అన్నారు, దానికి వేరే పేరు పెట్టారు. అది వాస్తవం నిరూపితమైంది. ఇట్లా వాళ్ళు ఏదైనా అసలు వాళ్ళ నీచం లేదండి. వాళ్ళ గురించి మాట్లాడుకోవటం వేస్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళని. తెలుగు ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు కూడా పట్టించుకోరు. ఇది భారతదేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. దీన్ని డ్రామాగా వర్ణిస్తే వాళ్ళ చావు కుక్క చావు కన్నా హీనంగా చేస్తారు వాళ్ళు. అది నా శాపం. అంతే. దీన్ని గనక హాస్యాస్పదంగాను ఇంకో విధంగా తీసుకుంటే మాత్రం వాళ్ళ చావు కుక్క చావే. సార్ ఎనస్థీషియా ఇచ్చారు, సీఎం గారికి కుట్లు కూడా వేశారు, అయినా సరే ఏమీ లేదని చెప్పి వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? మూర్ఖులు కనరు వినరు మేల్కొనరు. వాళ్ళు పిడివాదం. అసలు వాళ్ళు మనుషులు అయితే కదండి, ఎట్లా చెప్పగలరంటే వాళ్ళు మనుషులు అయితే చెప్పగలుగుతారు. వాళ్ళలో చీవు నెత్తురు ఉంటే చెప్పగలుగుతారు. అవును, సిగ్గు లజ్జ ఉంటే చెప్పగలుగుతారు. అవును, ఏమీ లేనాళ్ళు వాళ్ళు. ఊరిని ఆకారానికి మనుషుల్లాగా ఉండారు వాళ్ళు. అవును, నోరు తెరిస్తే అబద్ధాలు.
కనీసం ఖండన కాదు, కనీసం పలకరించడం కూడా లేదు. ఉమ్, తను ముఖ్యమంత్రి చేశాడు, మరి చాలా మంది పరామర్శించారు. అప్పుడు స్వయంగా రాజశేఖర రెడ్డి గారు అలిపిరిలో దాడి జరిగితే సత్యాగ్రహం చేశాడు. ఆ దాడిని ఖండిస్తా తిరుపతిలో. ఉమ్. ఈ మాత్రం లేదండి. అంటే నిన్న ఎంపీ కేసీఆర్ నాని గారు ఒక మాట రాజశేఖర రెడ్డి చెప్పారు. గారు మహానుభావుడు, వీడు నీచుడు. ఎంపీ కేసీఆర్ నాని గారు ఒక మాట చెప్పారు, హత్య రాజకీయాలు చేయటంలో చంద్రబాబు స్పెషలిస్టు, ఖచ్చితంగా జగన్ గారి పైన దాడికి చంద్రబాబుకి సంబంధం ఉందని చెప్పాను నిన్న ఎంపీ కేసీఆర్ నాని గారు చెప్పారు. 100% అండి. దీంట్లో కేసీఆర్ నాని వ్యాఖ్యలు నేను పూర్తిగా సమర్థిస్తున్నా. చాలా దిట్ట హత్య రాజకీయాల్లో. ఉమ్, చంద్రబాబు నాయుడు పింగళ దశరథరామ్ కానించి, వంగవీటి మోహన్ రంగా కానించి ఇంకా అనేక మందిని ఉమ్, అతని మీద దాడి చేయించుకున్నాడు. చూడండి, అక్కడ ఎన్టీ రామారావు మీద దాడి చేసిన అతని పేరు గుర్తురాట్లా, అతన్ని కూడా చంపించేశారు. ఆ, నాగరాజా ఏదో అతని పేరు గుర్తురావట్లేదండి. ఓకే ఓకే. అక్కడ నిజాం గ్రౌండ్స్ లో, పదేమైన మైదానికి గ్రౌండ్స్, లాల్ బహదూర్ స్టేడియం లో ఉమ్, ఒకసారి హత్యాయత్నం లాగా జరిగింది కదా, అది ఎన్టీ రామారావు మీద. మల్లెల బాబ్జీ ఉమ్, వాడిని కూడా చంపించేశాడు. ఉమ్, వీడు చిత్తూరు జిల్లాలో తెలుస్తుందండి. వీడు ఆ, మా గురువు గారు చెప్పారు, నాదెళ్ల భాస్కర్ గారు. వీళ్ళు తిరుపతి స్టేషన్ లో జేబులు కొట్టేవాడంట ఎవరు? చంద్రబాబు, తిరుపతి రైల్వే స్టేషన్ లో. ఆ, నిజమండి, నాదెళ్ల భాస్కర్ గారు స్వయంగా చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో. అవును అవునవునండి. జేబులు కొట్టే రకం అని చెప్పాడు. రకంగా జేబులు కొట్టేవాడంట, పోలీసు రిపోర్ట్లు ఉన్నాయి. ఆ, మరి ఇప్పుడు ఆ పోలీస్ కేసులు అవి ఉండుండో, అటు జేబు దొంగతనాలు ఇవన్నీ చేసేవాడు, అలవాటు అది. ఆ. ఆ అదృష్టం కొద్దీ రామారావు రద్దుడయ్యాడు, ఇంత దాడి అయ్యాడు. అంటే నిన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నారు, నారా లోకేష్ 600 మందిని హైర్ చేసుకొని సోషల్ మీడియాలో విద్వేషాలు రగిలిస్తున్నారు. ఇందులో మీరు అన్నట్టు బీహార్ గాని ఒరిస్సాకి చెందిన స్పెషలిస్టులు ఎవరైనా దింపుంటారని కూడా ఆయన చెప్తున్నారు. చెప్పింది 100% ఖాయం సార్. వీళ్ళు ఎవరినో ఒక స్పెషలిస్ట్ తెచ్చారు, గురి చూసుకొట్టేవాడిని. ఉమ్, అది చాలా, అంటే రక్తపాతం జరగకుండా జరిగిపోవాలి విషయం. అవును. ఆ విషయం జరగాలంటే నవరకంత మీద తగలాలి. యా, జస్ట్ మిస్, జస్ట్ ఆ, ఒక అరంగుళమేనండి, అంగుళం కూడా కాదు, జస్ట్ అరంగుళమే. అది అంటే అది బస్సు ఇలాగా కదులుతుంది కదా, ఆ? బస్సు కదులుతుంది కాబట్టి అది కొద్దిగా సీఎం గారు ఇలా అంటా ఉన్నారు. మిస్ అయింది అది. అవును, అప్పుడే వెల్లంపల్లి ఇటు వచ్చాడు పక్కకి. అదేనండి నేను చెప్పేది. ఆయన కన్ను బాగా దెబ్బతగిలింది వెల్లంపల్లికి. వెల్లంపల్లి చెప్పింది 100% నిజమండి. ఎవరినో టెక్నికల్ పర్సన్స్ నే వాడారు దీంట్లో. అవునవును, పూర్తిగా తరఫీదు పొందిన వాళ్ళే. అది ఏ రాష్ట్రం నుంచి వచ్చినాడో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఓకే ఓకే. షూటింగ్ బదులు కొత్తగా వాడారు స్టోన్ థ్రోయింగ్, రాయి విసరటం. అంటే రాయి విసరటంతో ఎక్స్పర్ట్ అనమాట అతను ఎవడో గాని, అవును, ఆ దుర్మార్గుడు ఎవడో గాని అతను తీసుకొచ్చారు. మొత్తానికి తీసుకొచ్చి మాకినేని బసవపన్న స్టేడియంలో పెట్టారు. అవును. అది అక్కడ దాకా. ఫైనల్ చెప్పండి, మీ తరపు నుంచి ఆ కేంద్రానికి ఎన్నికల కమిషన్ ఏం డిమాండ్ చేస్తున్నారు? కేంద్రం వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి. అసలు వీళ్ళ అభ్యర్థిత్వాలు రద్దు చేయాలండి. వీళ్ళ నామినేషన్లు పరిశీలించకూడదండి. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ప్రూవ్ అయిందో వాళ్ళందరినీ, ఈ కుట్రలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఈ చంద్రబాబు కాడి నుంచి, లోకేష్ కాడి నుంచి, అచ్చెన్నాయుడు కాడి నుంచి అందరూ చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ ఆయన భద్రత పెంచాలి. Z+ ఇవ్వాల్సిందే. Z+ ఇవ్వాల్సిందే. ఓకే ఓకే ఓకే. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా టీడీపీ, ఐటీడీపీ అలాగే నారా లోకేష్ సంబంధించిన వారి కుట్ర దాగి ఉండటమే కాకుండా, ఇందులో జాతీయ స్థాయిలోనూ కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ కుట్రలు చేసే అవకాశం ఉన్న చంద్రబాబు అండ్ కంపెనీ, ఏదైతే ప్రస్తుతం మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ అలాగే
కొంతమంది వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్లుగా తనకి అనుమానం ఉందంటున్నారు మాజీ ఎమ్మెల్యే అడిసిమల్లి జయప్రకాష్ గారు. ఖచ్చితంగా ఈ విషయం మీద విచారణ జరిపించాలి. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖ గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.